హాయ్. ఒకప్పుడు 2020 అంతకు ముందు ప్రీ ఐపీఓ అన్లిస్టెడ్ షేర్స్కి మనం సపోర్టివ్గా మాట్లాడాము. కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీరు గమనిస్తే ప్రీ ఐపీఓ గురించి మనం ఎక్కడ మాట్లాడట్లేదు. రికమెండేషన్ కూడా చెప్పడానికి ఇష్టపడట్లేదు. మార్కెట్లో అందరూ తెలియనప్పుడు మనం రికమెండేషన్ చేస్తాము, దాని గురించి మాట్లాడతాము. అందరూ దాని గురించి డిస్కస్ చేసేటప్పుడే దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడాలంటే ప్రీ ఐపీఓ స్టాక్స్ వాల్యుయేషన్స్ చాలా ఇన్ఫ్లేట్ అయ్యాయి, అంటే అబ్నార్మల్గా పెంచేయబడ్డాయి. రెండు, ఒకవేళ ఐపీఓకి వచ్చిన లీస్టింగ్ గెయిన్స్ దారుణంగా ఉంటున్నాయి. ఈ కారణం వల్ల మనం ప్రీ ఐపీఓ స్టాక్స్ని రికమెండేషన్ లేదా వాచింగ్ చేయట్లేదు. నేను ఎక్కడెక్కడ ఒక ప్రోడక్ట్కి వ్యతిరేకంగా మాట్లాడను. మనం ఎప్పుడు కూడా ఆ ప్రోడక్ట్కి రైట్ టైం ఉందా లేదా, ఆ ట్రెండ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. వెరేజ్ మీరు గమనిస్తే ఒకప్పుడు మనం ప్రీ ఐపీఓ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, వ్యతిరేకంగా ఆలోచన చేశారు. ఈరోజు ప్రీ ఐపీఓ మార్కెట్లో ఒక ఇపోరియా ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. నాకు తెలిసి కొంతమంది ప్రీ ఐపీఓ స్టాక్స్లో ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది సేల్స్ మ్యాన్ అదర్ పీపుల్ యొక్క మాటలు విని కూడా ప్రీ ఐపీఓ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అదే మేము ట్రెండ్ బేస్డ్గానే దాని గురించి మాట్లాడతాము. ట్రెండ్ అనుకూలంగా లేకపోతే దాన్ని మేము మర్చిపోతాం. సేల్స్ మ్యాన్కి, అడ్వైజర్కి, అనలిస్ట్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది అని నేను పదే చెప్తాను. అవసరం ఉన్నా లేకపోయినా సేల్స్ మ్యాన్ మీకు అవి అంటగట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ కస్టమర్స్ కూడా వాళ్ళకి రైట్ టైంలో చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అందరూ మాట్లాడినప్పుడు లేకపోతే మార్కెట్లో ట్రెండ్స్ ఏమైనా చూస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ప్రతి ప్రోడక్ట్కి టైం అంటూ ఉంటుంది. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్లిస్టెడ్ స్టాక్స్కి ఇది రైట్ టైం కానే కాదు. అందుకోసం చెప్పి దాన్ని మనం ఇగ్నోర్ చేయడం జరిగింది. సో మరొకసారి మీ అందరూ అర్థం చేసుకోవాలి, రైట్ టైంలో మనం అడ్వైజ్ చేస్తాం తప్ప రాంగ్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో దానికి మనం రికమెండేషన్ చెయ్యము. సేల్స్ మ్యాన్కి, అడ్వైజర్కి ఉన్న డిఫరెన్స్ అదే. నాకు చాలామంది చెప్తా ఉంటారు, పలానా వాళ్ళు మాకు ఈ అన్లిస్టెడ్ షేర్స్ కొనుక్కోమన్నారు, మేము కొనుక్కున్నాము, ఇవన్నీ కూడా మాట్లాడుతాం. అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ అండ్ ఇంట్రెస్ట్. నా వరకు రైట్ టైం, రైట్ వాల్యుయేషన్స్ అండ్ రైట్ ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్. అలా లేదు అంటే దాని గురించి నేను మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపి